నల్గొండ జిల్లా నకరికల్లో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అవమానించేలా మాట్లాడడం సరికాదన్నారు. తేజస్విని పార్లమెంటు నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. శాస్త్రీయ పద్ధతిలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇచ్చిందని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. బీజేపీ నేతలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యుడు తేజస్వి సూర్య గారు ఎంపీ తేజస్వి సూర్య గారు నిన్న పార్లమెంటు సభలో మరి వారి యొక్క పాజిటివ్ వైఖరిని వారి యొక్క దురాగతమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించి 54 కోట్ల మంది తెలంగాణ ప్రజలను తెలంగాణ భౌగోళిక ప్రాంతాన్ని అవమానించే రకంగా 1200 మంది ప్రజలు బలిదానం జరిగితే 1200 మంది ప్రాణ త్యాగాలు అర్పిస్తే ఆనాడు చెల్లించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు ఈ ప్రజల బలిదానాలను ఆపాలన్న ఉద్దేశంతో పార్లమెంటులో శాస్త్రీయ దృక్పథంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే ఈ దుర్మార్గమైనటువంటి బీజేపీ ఎంపీ దుర్మార్గమైనటువంటి భారతీయ జనతా పార్టీ కలిసి కూడా బలుక్కొని పాకిస్తాన్ విభజన ఇండియా నుంచి జరిగినట్టుగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విభజన జరిగిందని చెప్పేసి దుర్భాషలాడిండు. అటువంటి భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టేటువంటి అర్హత లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఓట్లను అడిగేటువంటి అర్హత లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ పార్లమెంటు సమావేశంలో భారతీయ బీజేపీ నాయకత్వం వైఖరి ఈరోజు భారతదేశంలో మహిళా బిల్లు పేరు మీద డీలిమిటేషన్ అస్తవ్యస్తమైన డీలిమిటేషన్ తీర్మానం చేయించుకుంటూ క్రమంలో వారి ఎంపీ తోటి బీజేపీ యొక్క ఫాసిస్ట్ ధోరణితోటి వారి యొక్క మతతత్వ ధోరణితోటి వర్గాలుగా విభజించి ఈరోజు రాష్ట్రంలో విభజించిన తీరును యూపీఏ గవర్నమెంట్ చేసిన తీరును ఒక పార్లమెంటు సభ్యునిగా కాకుండా చదువురాని మూర్ఖులుగా మాట్లాడి తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ యొక్క గొప్పతనాన్ని తెలంగాణ ఈ ప్రపంచంలో ఈ భారతదేశంలోనే తెలంగాణకు ఉన్నటువంటి చరిత్ర చదవకుండా తెలంగాణ విభజనను అపహాస్యం చేసే విధంగా మాట్లాడేటువంటి తేజస్వి సూర్య గారిని తక్షణమే పార్టీని సస్పెండ్ చేసుకుంటూ ఎంపీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వేదిక ద్వారా కోరుతా ఉన్నాం. ప్రజల యొక్క మనోభావాలను తెలంగాణ యొక్క ప్రజల మనోభావాలను వారికి సపోర్ట్ చేసినటువంటి దేశ ప్రజల యొక్క మనోభావాలను కించపరిచినటువంటి తేజస్వి సూర్యను శిక్షించాలని కోరుతూ బీజేపీ నాయకత్వం వైఖరి